Hello traders, welcome to Nifty Bank Nifty Fin Nifty Sensex and Mid Cap Nifty analysis for December 31st 2024. రేపిక లాస్ట్ ట్రేడింగ్ డే ఇన్ 2024 బై 2024. సో నెగిటివ్ వచ్చేసి చాలా మంది పోర్ట్ఫోలియోస్ రెడ్లో ఉన్నాయి పొజిషన్లో. పాజిటివ్ వచ్చేసి చాలా స్టాక్స్ 10-40% పడినాయి. సో అక్యూములేట్ చేసుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. నెక్స్ట్ 2-3 మంత్స్ కూడా ఇలాగా ఉండే అవకాశం ఉన్నది. మన రిజల్ట్స్ కార్పొరేట్ రిజల్ట్స్ కనుక మంచిగా రాకపోతే స్టాక్స్లో ఇంకా ఒక డిప్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో చెప్పే కదా, ఫారిన్ ఇన్వెస్టర్స్కి డాలర్ టర్మ్స్లో చూస్తే లాస్ వస్తుంది. సో వాళ్ళు ఎగ్జిక్యూట్ అవుతున్నారు డాలర్ టర్మ్స్లో చూస్తే. వాళ్ళది ఇన్వెస్ట్మెంట్ పుట్ చేసి మళ్ళీ విత్డ్రా చేసుకుంటారు. సో అప్పుడు ఎందుకంటే డాలర్ ఇండెక్స్ రైజ్ అయిపోతున్నది. ప్లస్ ఇక్కడేమో రూపీ డిప్రిషియేట్ అవుతున్నది. సో డబుల్ ఎఫెక్ట్ అనమాట అది. నాస్డాక్ అదైతే ఆల్మోస్ట్ లైక్ 45% రైజ్ అయింది. ట్రంప్ వచ్చాక కూడా చాలా పెరిగింది. సో ఓవరాల్గా అది 45% రైజ్ అయింది లాస్ట్ 2024లో. సో 20th అపాయింట్మెంట్ డే, అదే పొజిషన్ తీసుకుంటాడు. సో అప్పటి వరకు కొద్దిగా అటు ఇటుగానే ఉంటుంది. చెప్పా కదా ఇదివరకు ప్రీవియస్ వీడియోలో 50 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ రెడీగా ఉన్నాయి. దేని మీద అని స్ట్రిక్ట్గా చేస్తాడు ఏంటనేది అవి ఆ పాలసీ మ్యాటర్స్ వస్తేనే కానీ మనకి క్లారిటీ రాదు. ఎఫ్ఐఐ యాక్టివిటీ అప్పటి వరకు ఇలాగ సబ్డ్యూడ్గానే ఉంటుంది. మెయిన్ బాండ్ ఈల్డ్స్ తగ్గాలి, కూల్ ఆఫ్ అవ్వాలి, ప్లస్ రూపీ డిప్రిసియేషన్ తగ్గాలి. నియర్ టు 2.5% పడిపోయింది ఇయర్లో రూపీ. 83-84 నుంచి ఆల్మోస్ట్ లైక్ 85+కి వచ్చేసింది. అలాగే డాలర్ ఇండెక్స్ కూల్ ఆఫ్ అవ్వాలి, బాండ్ ఈల్డ్స్ కూల్ ఆఫ్ అవ్వాలి. సో అప్పుడే ఎఫ్ఐఎస్ మళ్ళీ మన ఇండియా వైపు చూస్తారు. ఇండియా వైపు అంటే ఇండెక్స్లో సెల్ చేస్తున్నారు, ఓవరాల్గా ఐపీఓస్ వాటిలో పెడుతున్నారు అనమాట. సో ఇండెక్స్ కూడా రావాలంటే షార్టింగ్ టూ మచ్ ఉన్నది. ఇంకా ఈరోజు ఒక హైలీ వాలంటైల్ డే అనమాట. డ్రాప్ వచ్చింది యాజ్ పర్ గ్లోబల్ మార్కెట్స్. మళ్ళీ ఒక పుల్ బ్యాక్ ఇచ్చింది అప్ సైడ్. బ్యాంక్ నిఫ్టీలో మెయిన్ ఒక గ్యాప్ క్రియేట్ చేసింది. 300-400 పాయింట్స్ గ్యాప్ అప్ అది. సో అది క్లోజ్ చేసింది ఈరోజు. అది గుడ్ థింగ్ అది, ఎందుకంటే ఆ గ్యాప్ ఉన్న కాడి నుంచి అది ఒక పెండింగ్ లాగా ఉంటుంది. తర్వాత హ్యూజ్ డ్రాప్ అయిపోయింది, ఆల్మోస్ట్ లైక్ 1,200 పాయింట్స్ హై నుంచి డ్రాప్ అయింది బ్యాంక్ నిఫ్టీ. హై వాలంటైల్ డే అనమాట. అలాగే నిఫ్టీ కూడా అంతే, నియర్ టు 100 పాయింట్స్ అప్ అయింది, -2 ఆల్మోస్ట్ లైక్ 175 పాయింట్స్ డౌన్ అయింది. క్లోజింగ్ కొద్దిగా పుల్ బ్యాక్ ఇచ్చింది. ఇక్కడ చూస్తే అసలు వాల్యూమ్ అనేది చాలా డ్రాప్ అయిపోయింది లాస్ట్లో. ఇది ఫ్రైడే లాస్ట్లో, ఫ్రైడే కూడా అలాగే పడింది కదా, పడి లాస్ట్లో వాల్యూమ్ వచ్చింది. సో ఇప్పుడు కూడా అలాగే ఈ మధ్యలో చూడండి, అసలు ఈ 10 days 1 2 3 4 5 6 ట్రేడింగ్ డేస్ లో వాల్యూమ్ ఉంది. అంటే లాస్ట్ వీక్ 4 డేసే కదా, ఈ ఒక్కరోజు 5 days లో ట్రేడింగ్ వాల్యూమ్ ఉండి ఇక్కడ ఓవరాల్గా అప్ అయింది. లాస్ట్ 45 minutes అనుకోవచ్చు, ఇది 15 minutes, లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఇది ఒకటి 45 minutes. సో హైలీ వాలంటైల్ అండ్ గ్యాప్ క్లోజ్ చేసింది. సో ఇది. సో మన ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఎకనామీ, ఆర్బీఐ ఒక రిపోర్ట్ ఇచ్చింది. అది ఏంటంటే 6.6% కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. 6.6% జీడిపి ఉంటుందని ఇచ్చింది. సో మెయిన్ వాళ్ళు చెప్పింది ఏంటంటే కీ థింగ్స్, బ్యాంకింగ్ సెక్టర్లో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. తర్వాత లిక్విడిటీ క్రంచ్ ఉంది షార్ట్ టర్మ్లో అప్ టు మార్చ్ దాకా. సో అదొక నెగిటివ్, లిక్విడిటీ ప్రాబ్లం ఉంది. ఫుడ్ గ్రెయిన్స్ రిలేటెడ్ వలన ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతుంది కదా, అది ఒక బంపర్ క్రాప్ వస్తే ఆటోమేటిక్గా అది తగ్గే అవకాశం ఉన్నది, అపార్ట్ ఫ్రమ్ క్లైమేట్ ఛాలెంజెస్ అని చెప్పింది. సో ఆర్బీఐ అయితే పాజిటివ్గానే ఉంది. సో Q3 అంటే డిసెంబర్ ఎండింగ్ రిజల్ట్స్ మంచిగా రావచ్చు, Q4 ఇంకా బాగుంటుంది అన్నట్టే చెప్పింది అనమాట. అంటే Jan to
మార్చ్ క్వార్టర్ 4 అండి ఇండియాకి. సో అది. సో ఈరోజు వచ్చేసి మార్కెట్ ఒక రెసిస్టెన్స్ నిఫ్టీకెళ్ళిపోయింది. ఫస్ట్ గ్లోబల్ మార్కెట్స్ చూద్దాం. గ్లోబల్ మార్కెట్స్ ఈరోజు కూడా బాగా పడుతున్నాయి. ఇది ఓవరాల్‌గా బాగా పెరిగిపోయింది కదా! సో ఆటోమేటిక్‌గా ఒక టైప్ ఆఫ్ కరెక్షన్ వస్తుంది కదా! సో అలా ఉన్నదిది. సో ఇది ఫర్దర్ మూవ్ అయ్యే ముందు మై స్టాక్ ఆప్షన్ అనాలిసిస్ ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఫస్ట్ ఏమో అనాలిసిస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏదన్నా రిక్వైర్మెంట్ అదే ఏదన్నా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్. ఐ విల్ చెక్. ఐ విల్ రీడ్ ద మెసేజెస్ అండ్ రెస్పాండ్ బ్యాక్. సో -600 1.5%. అలాగే నాస్డాక్ 1.5% డౌన్. సో ఇది మన ఇంపాక్ట్ కంపల్సరీ చూపిస్తుంది. క్లోజింగ్ ఏదో ఫ్యూచర్స్ మార్నింగ్ ఇది రికవర్ అవ్వకపోతే మన దాని మీద కూడా ఎఫెక్ట్ వస్తుంది. మార్కెట్ బ్రెడ్త్ వచ్చేసి ఎఫ్ఐఐసి ఈ రోజు కూడా అమ్మారు. 1893 క్రోర్స్ అంటే 2000 క్రోర్స్ దాకా అమ్మారు. డిఐఎస్ 2173 క్రోర్స్ కొన్నారు. మార్కెట్ బ్రెడ్త్ వచ్చేసి 761 రైజ్ అయితే 1793 పడినాయి. సో ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో హెల్త్ కేర్ ఈరోజు హెల్త్ కేర్, ఫార్మా, కన్జ్యూమర్ గూడ్స్ అంటే డిఫెన్సివ్సే పెరిగినాయి. ఓవరాల్గా అన్ని పడినాయి అనమాట. కన్స్ట్రక్షన్, ఆటోమొబైల్, పిఎస్యూ బ్యాంక్స్, మెటల్స్ అన్నీ డౌన్ అయినాయి. సో ఇది టెలికాం, ఫార్మా, న్యూ ఏజ్, ఎఫ్ఎంసీజీ ఇవే పెరిగినాయి. మెటల్స్, టెక్స్టైల్, క్యాపిటల్ గూడ్స్, టెక్స్టైల్, రియాలిటీ, ఆటోమొబైల్, బ్యాంకింగ్ అన్నీ డ్రాప్ అయినాయి అనమాట. చార్ట్స్ చూద్దాం. సో మనం ఒక మాస్టర్ క్యాండిల్ అనుకున్నాం కదా, December 20th అది ఒక రెఫరెన్స్ లాగా అయింది. అదొక మాస్టర్ క్యాండిల్. కింద వచ్చేయన్నీ బేబీ క్యాండిల్స్ అనమాట. ఫస్ట్ 3 days ఒక స్మాల్ రేంజ్లో అయింది. 4th day ఒక అప్ సైడ్ వెళ్ళింది. అప్ సైడ్ వెళ్ళి సెల్ ఆఫ్ వచ్చింది. ఇది కూడా ఒక అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ సెల్ ఆఫ్ ఎక్కువ వచ్చింది. ఈ రేంజ్ ఈ 3 days క్యాండిల్ రేంజ్ అంటే బాడీ రేంజ్ కన్నా డ్రాప్ అయింది పెద్ద క్యాండిల్తో. సో ఇది బట్ ఆ మాస్టర్ క్యాండిల్ రేంజ్లోనే ఉంది. సో ఇది ఒక లోయర్ సైడ్ 471 కదా, బిలో నియర్ టు 500 కదా. సో అది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఇంకా అది బ్రేక్ చేస్తే నియర్ టు 300 ఒక సపోర్ట్ ఉంది. అండ్ 22,900 అనమాట తర్వాత. సో ఇక్కడ బ్రేక్ అయిందంటే 500 బిలో మనకు ఒక 600-700 పాయింట్లు పడే అవకాశం ఉంది. సో నిఫ్టీ ఇది ఫస్ట్ డేనే కాబట్టి ఈ స్మాల్ క్యాండిల్స్ కంపేర్ టు మాస్టర్ క్యాండిల్. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ అయితే వైల్డ్ మూమెంట్ వచ్చిందనమాట. చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ లైక్ ఒక గ్యాప్ క్రియేట్ చేసింది. ఆ గ్యాప్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఒక సెల్ ఆఫ్ ఇచ్చింది. అంటే ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు. మనం కింద నుంచి చూస్తే ఏమవుతుందంటే అది గ్యాప్ అనేది రెసిస్టెన్స్. అలాగే పైకి గ్యాప్ పై ఎబో వెళ్ళిపోతే అది ఒక సపోర్ట్ కింద ఉంటుంది ఎప్పుడు. ఎందుకంటే అక్కడ బయ్యర్ సెల్లింగ్ యాక్టివిటీ ఉంటుంది. పుష్ చేశారంటే బయింగ్ యాక్టివిటీ ఉన్నట్టు కదా. అలాగే సెల్ ఆఫ్ చేస్తే ఇంకేదైనా అన్ఫిల్డ్ ఆర్డర్స్ ఉంటే అక్కడి నుంచి సెల్ ఆఫ్ అయినాయి. సో అది లాజిక్. వాల్యూమ్ చూడండి, బిగ్ క్యాండిల్. ఇదేంటి డైలీ కదా, డైలీలో ఎంత పెద్ద క్యాండిల్ వచ్చిందో. ఇది సస్టైన్ అయితే ఫాలో అప్ క్యాండిల్స్ వస్తాయి. సో ఇంకా అప్పుడు ఇది బ్రేక్ చేసేసే అవకాశం ఉందన్నమాట. అలాగే రేపు గ్లోబల్ మార్కెట్స్ చూసుకుంటే నెగిటివ్గానే ట్రేడ్ అవుతున్నాయి. సో దాని ఇంపాక్ట్ డెఫినెట్గా మన ఇండియన్ మార్కెట్ మీద ఉంటుంది. సో సెన్సెక్స్ ఈరోజు మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ. సో అందులో ఒక వైల్డ్ మూవ్స్ చూసాం. కొద్దిగా మనం అనాలిసిస్ చేసిన విధంగానే కొద్దిగా అలాగే ఆ రేంజ్లోనే యాక్టివేట్ అయింది అది బై కాల్స్, సెల్ కాల్స్. సో ఇది కూడా మాస్టర్ క్యాండిల్ రేంజ్లోనే ఉంది. ఇక్కడ సపోర్ట్ ఉన్నది కదా, 78 బిలో బ్రేక్ చేస్తే ఇక్కడ అవకాశం ఉంది. బాగా సెల్ ఆఫ్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ దాకా కూడా పడవచ్చు, 76,500 దాకా కూడా. మిడ్ క్యాప్ నిఫ్టీ చూడండి, ఇది కూడా మాస్టర్ క్యాండిల్ రేంజ్లో ఉన్నది. ఇక్కడ మనం పెట్టుకున్నాం కదా, ఇది నిన్నే స్టార్ట్ చేసాం ఫ్రెష్గా. ఒక ట్రెండ్ లైన్ పెట్టుకున్నాం. ట్రెండ్ లైన్ ఫాల్స్ బ్రేక్ డౌన్ అయ్యి ఆల్మోస్ట్ లైక్ 3-4 టైమ్స్ నుంచి 3-4 డేస్ నుంచి బ్రేకప్ అవుతున్నది, సపోర్ట్ ఇస్తున్నది. ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ చేస్తున్నది అనమాట. మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఒక సపోర్ట్ ఉన్నది. సో సమ్ బయింగ్ యాక్టివిటీ ఉన్నది ఇక్కడ.
ఏరియా ఎగ్జాక్ట్‌గా ఈ ఏరియా నుంచి ఇదొక డిమాండ్ జోన్ అనమాట. బాక్స్ కింద పెడితే అదొక డిమాండ్ జోన్ కింద ఉంటుంది. ఇలా పెడితే కరెక్ట్‌గా యాహ్! సో, ఇదొక డిమాండ్ జోన్ అనమాట. ఇప్పుడు మన ట్రెండ్ లైన్‌కి దీనికి ఇప్పుడు పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది. అప్ సైడ్ వచ్చేసి ఇలా పెట్టుకోవచ్చు. సో, 13,000 దగ్గర దాకా ఒక రెసిస్టెన్స్ ఉంది. ఇది అసెండింగ్ ట్రయాంగిల్ లాగా వెళ్తున్నదిది. సో, ఇది ఇన్ డీటెయిల్ చూద్దాం ఇప్పుడు ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూ. సో, నిఫ్టీ నేను నిఫ్టీలో క్లియర్ చేయలేదు. గ్యాప్ ఆ గ్యాప్. సో, ఇక్కడ మనం ట్రెండ్ లైన్ పెట్టాం గదా! చూడండి ఇక్కడ ట్రెండ్ లైన్ ఇక్కడ సపోర్ట్ తీసుకొనెళ్ళి మళ్ళీ ఒకసారి ఒక డ్రాప్ వచ్చాక గ్లోబల్ మార్కెట్స్ బట్టి ఒక డ్రాప్ వచ్చింది. ఈ ట్రెండ్ లైన్ తీసుకుంది. ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకుంది. చూసారు కదా! ట్రెండ్ లైన్స్ అవి ఎందుకు ఉంచుతున్నానో దాని రీజన్ ఇదే అనమాట. సో, ఇది తీసేస్తాను. ట్రెండ్ లైన్ అది గదా! తీసే ముందు ఇంకోటి చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఒక కన్సాలిడేషన్ జరిగింది. అలాగే ఇదంతా కన్సాలిడేషన్ కింద జరుగుతున్నది గదా! సో, దీన్ని ఇటు ఫ్లిప్ చేద్దాం. ఆ కన్సాలిడేషన్ ఒక సపోర్ట్ లాగా ఉంటుందనమాట. ఎక్కడైతే కన్సాలిడేషన్ జరిగిందో, ఆ కన్సాలిడేషన్ సపోర్ట్ తీసుకొని ఒక అప్ సైడ్ మొమెంటం ఇచ్చిందనమాట. సో, ఇది తీసేస్తున్నా, ఇది తీసేస్తున్నా, ప్లస్ ఇది గూడా ఈ బ్లూ లైన్ గూడా తీసేస్తున్నా. ఎందుకంటే ఆ ట్రెండ్ లైన్ ఆల్రెడీ వర్కౌట్ అయింది. మళ్ళీ కావాలంటే తర్వాత పెట్టుకోవచ్చు ఇంకో చోట ఎక్కడో ఫ్రెష్‌గా చూసి. అలాగే ఇది గూడా. ఇది అప్ సైడ్. అప్ సైడ్ ఇచ్చినప్పుడు మనం ఇక్కడ బ్లూ లైన్ పెట్టుకున్నాం గదా! ఇది. సో, ఇది గూడా ఒక రెసిస్టెన్స్ కింద అనుకున్నాం. ఆల్‌మోస్ట్ లైక్ 1, 2, 3, 4, 5, 6, 7 టచ్ పాయింట్స్ వచ్చింది. స్టిల్ ఇంకా అది సపోర్ట్ చేసింది. అది టచ్ అయ్యి క్రాస్ చేయలేకపోయింది. ఇక్కడ గూడా ప్రీవియస్ టైమ్స్ కింద నుంచే సపోర్ట్ తీసుకుంది. ఒక స్ట్రెంత్ వచ్చాక అప్ సైడ్ ఎళ్లి స్టిల్ అది ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ జోన్ కింద అయింది. మా క్యాండిల్స్ కింద ఉంటే ఒక స్ట్రాంగ్ జోను రెసిస్టెన్స్ కింద ఉంటుంది అనుకున్నాం కదా! అలాగే క్యాండిల్స్ పైన ఉంటే క్యాండిల్స్ క్యాండిల్స్ పైనుండి ఆ జోన్స్ కింద ఉంటే సపోర్ట్ కింద ఉంటుంది. సో, ఇక్కడ మీరు ఇదే ప్రూఫ్ అనమాట. ట్రెండ్ లైన్స్ అండ్ హౌ ఇట్ వర్క్స్ అనేది మీకు దీన్ని బట్టి ఐడియా వస్తుంది 2 కేసెస్‌లో. సో, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అవ్వంగానే చాలామంది షార్ట్ చేస్తారు కదా! అది కూడా బిగ్ క్యాండిల్‌తో బ్రేక్ అయింది. ఇక్కడ మనకు చూడండి ఇది పెట్టి ఎలా వర్క్ అవుతున్నాయో. ఈ ఏరియా అంతా కంప్లీట్ జోన్ ఒక 6 డేస్ నుంచి ఆ ఏరియా సపోర్ట్, రెసిస్టెన్స్ అలా ఉన్నది. ఇది బ్రేక్ చేయాలంటే మళ్ళీ ఒక ఏంటంటే ఒక కన్సల్టేషన్ లాగా ఆల్‌మోస్ట్ లైక్ 15 మినిట్స్ కదా! చూడండి 45-1 అవర్ ఇక్కడే అయింది. ఎందుకది ఒక ఇంపార్టెంట్ జోన్ కాబట్టి. సో, అది అక్కడి నుంచి ఒక రివర్స్ కూడా అవ్వచ్చు బయింగ్ యాక్టివిటీ ఉంటే. మనం మిగతాది అడ్వాన్స్ డిక్లైన్ రేషియో ఆఫ్ కీ ఇండెక్స్ స్టాక్స్ చూసుకొని అప్పుడు ఇది బ్రేక్ చేస్తుందా లేదా అనేది ఒక అనాలిసిస్ రావచ్చనమాట లైవ్ ట్రేడింగ్‌లో. కాకపోతే ఇక్కడ మనం పెట్టినందుకు అక్కడ ఒక యాక్టివిటీ జరిగింది కదా! 1 అవర్ యాక్టివిటీ ప్లస్ ఇక్కడ 1, 2, 3, 4 అంటే 2 అవర్స్ ఉంది ఈ ఏరియాలో. ఈ పెట్టిన ఏరియాలో ఆల్‌మోస్ట్ లైక్ అదొక రెసిస్టెన్స్ కింద తీసుకుంది. చూడండి ఒక కీ లెవెల్ పెట్టామంటే మనం దానికొక సిగ్నిఫికెన్స్ ఉంటుంది. దీనికి ఇది ప్రూఫ్ అనమాట. కీ లెవెల్ అంటే ఊరికనే జస్ట్ లైన్స్ పెట్టేస్తే మనకి అవ్వదు. ఒక ఏరియా ఆఫ్ రెసిస్టెన్స్, సపోర్ట్, ఒక వాల్యూ ఏరియా చూసుకొని పెట్టుకోవాలది అన్ని చోట్ల. సో, ఇది నోట్ చేసుకుంటా ఉండండి. యూజ్‌ఫుల్ అవుతుంది మీకు. సో, ఇది బ్రేక్ డౌన్ అయింది. అలాగే ఇక్కడ కూడా చూడండి ఇక్కడికొచ్చాక ఒక సపోర్ట్ తీసుకుంది. 610 దగ్గర. సో, ఇది రేపు ఎలా చేయాలో చూద్దాం. ఇది కీ లెవెల్స్ నేను రాయలేదు. సో, ఇది ఇంట్రాడే కీ లెవెల్స్ అంత సిగ్నిఫికెన్స్ ఇవ్వదు. సో, ఇక్కడ మనం ఒకటి చూడాలి ఏంటంటే ఇక్కడికొచ్చాక ఒక వాల్యూము ఫుల్ వాల్యూమ్ క్రియేట్ అయింది. అది బయింగా, సెల్లింగా అనేది ఈ లెవెల్ అబోవ్ ఉంటే అరౌండ్ 575-600 లెవెల్ ఉంటే లెవెల్ బిలో అంటే ఐ మీన్ దీన్ని ఇంకా చేంజ్ చేద్దాం. ఫైన్ ట్యూన్ చేద్దాం. యాహ్! 575 టు ఓకే. ఇది ఈ లెవెల్ 575-600 దగ్గర ఇప్పుడు ఇలాగా ఒక జోన్ అనుకున్నాం కదా! ఇలా ఒక కన్సాలిడేషన్ అయ్యి అప్ సైడ్ ఇస్తేనే చేయాలి. ఇప్పుడు గ్లోబల్ మార్కెట్స్ బ్యాడ్‌గా ఉన్నాయి. సో, ఏదైనా గ్యాప్ అప్ అయ్యి ఒక పుల్ బ్యాక్ వస్తే అప్పుడు చేయాలి.
ఈ లెవెల్ అదైనా ఇక్కడ రెసిస్టెన్స్ కింద తీసుకొని చేయాలి. ఏదైనా చిన్న డ్రాప్ ఇచ్చి పికప్ అయితే. అదర్‌వైజ్ గ్యాప్ డౌన్ అయిపోతే వదిలేసేయాలి అది. మళ్ళీ ఆ లెవెల్ అబోవ్ ఎళ్ళినప్పుడే ఒక మూవ్‌మెంట్ వస్తుంది. ఇంకొకటి ఇక్కడొకటున్నది. ఇదొక స్వింగ్ లాగా ఉన్నది గదా! అబోవ్ 700 కూడా చేయొచ్చు. అది కూడా పెడతాను. అబోవ్ 23,725 ఎస్ఎల్ 50 పాయింట్స్. టార్గెట్ 100-150 పాయింట్స్. అలాగే ఇది సెల్ బిలో 550 బిలో పడితే ఇంకా కొద్దిగా 500 ఒకటి 50 పాయింట్స్ 51:1 అలాగే బిలో పడితే ఇంక 300, 400, 300, 350 అదే 350, 300 దాకా వచ్చే అవకాశం ఉంది. సో ఇది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా! ఈ ట్రెండ్ లైన్ ఇక్కడ పెట్టాం. సో ఇది కూడా సపోర్ట్ తీసుకుంది. ఇది కూడా సేమ్ లాజిక్ అవుద్ది. ఇక్కడ ఒక కన్సాలిడేషన్ జోన్ ఉంది కాబట్టి ఈ జోన్ కొద్దిగా ఇంపార్టెంట్. అక్కడ ఒక రివర్సల్ ఇచ్చిందనమాట. కన్సాలిడేషన్ అంటే ఏంటి? ఒక అదొక ఏరియా ఆఫ్ సపోర్ట్ కదా! ఇదంతా చూడండి ఇదంతా. ఆ ఏరియా వచ్చినప్పుడు ఎలా కన్సాలిడేట్ అయిందో. సో ఆటోమేటిక్‌గా ఒక సపోర్ట్ ఇస్తుంది అక్కడ. అక్కడి నుంచి బౌన్స్ అయింది బాగా. గ్యాప్ ఫిల్ చేసేసింది. గ్యాప్ ఫిల్ చేయంగానే ఆటోమేటిక్‌గా ఈ నిఫ్టీ ఒక లెవెల్ ఆఫ్ పెట్టాం కదా ఏరియా. చూడండి అది రెస్పెక్ట్ చేసింది. అలాగే ఇక్కడ ఒక గ్యాప్ ఏరియా పెట్టాం కాబట్టి అది కూడా ఫిల్ చేసాక ఇక్కడ ఒక ఏరియా ఇక్కడ ఒకలా బిహేవ్ చేసింది. అక్కడ ఒకలా బిహేవ్ చేసింది. కానీ మనం పెట్టిన రెసిస్టెన్స్ సపోర్ట్ జోన్స్ వర్క్ అయినాయి అక్కడ. సో అది ప్రాపర్ మనం ప్రాపర్‌గానే వెళ్తున్నాం అనమాట. సో ఇది రెసిస్టెన్స్ ఫిల్ చేసి ఇక్కడి నుంచి ఒక మ్యాసివ్ డ్రాప్ కింద ఇచ్చింది. ఆల్మోస్ట్ లైక్ ఇది మనం 5 మినిట్స్‌లోనే పట్టుకోగలం. 15 మినిట్స్‌లో వెళ్ళాలంటే చూడండి 5 మినిట్స్‌లో ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ రెసిస్టెన్స్ దగ్గర అదొక ఆహ్, అదొక ప్యాటర్న్ గదా! అదే బేరిష్ ప్యాటర్న్. సో రెసిస్టెన్స్ దగ్గర ఇచ్చింది కాబట్టి ఇదొక వ్యాలిడ్. ఈ జోన్ ఇక్కడి నుంచి బ్రేక్ అవ్వంగానే ఆటోమేటిక్‌గా ఒక కంప్లీట్ సెల్ ఆఫ్ ఇచ్చింది. పెద్ద పెద్ద క్యాండిల్స్ ఎక్కడ రివర్సల్ స్మాల్ రివర్సల్ కూడా ఇవ్వలేదు. ఇది ఒక రెసిస్టెన్స్ దగ్గర ట్రెండ్ లైన్ ఉంది కదా! ఆ ట్రెండ్ లైన్ అనుకున్నాం కదా! అక్కడ ఒక పుల్ బ్యాక్ ఇచ్చింది. కానీ ట్రెండ్ లైన్ ఏం చేస్తుంది? అంతకు పైన ఉంటేనేమో సపోర్ట్ చేద్ది. కింద ఉంటే సెల్ ఆఫ్ చేద్ది అలాగనమాట. ఆహ్, సో ఇదంతా బ్రేక్ డౌన్ చేసేసి ఈ పింక్ లైన్ దగ్గర ఇక్కడ ఒక స్మాల్ రివర్సల్ ఇచ్చింది. ఆల్మోస్ట్ లైక్ 700 నుంచి నియర్ టు 1300 పాయింట్స్ రివర్సల్ ఇచ్చింది ఫైనల్‌గా. ఆల్మోస్ట్ 300-350, 500 నియర్ టు 1200 పాయింట్స్ మొమెంటం జరిగింది. ఏది హై నుంచి లో. ఇన్ బిట్వీన్ మళ్ళీ ఒక 120 నుంచి 550 దాకా అలా ఎళ్ళిందనమాట. ఓవరాల్‌గా 2000 పాయింట్స్ రఫ్‌లీ మొమెంటం ఇచ్చింది ఈరోజు నిఫ్టీ. సో ఇది ఇంట్రాడే వాలటైల్ గదా! చేయటం రాగలగాలి అందరికి. ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం. సో ఇది ఆల్మోస్ట్ లైక్ 51,000 అనేది ఉంచుకుందాం అది బయింగ్ అది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్సే. దాని అబోవ్ ఎళ్ళిందంటే డెఫినిట్‌గా 300-400 పాయింట్స్ వస్తాయి. అలాగే హ్మ్. ఇది తీసేద్దాం. ఇదొద్దు. ఎళ్తేనే చేయండి. అలాగే సెల్లింగ్ వచ్చేసి ఈ లో ఉంది కదా! లో బ్రేక్ అయిందంటే ఆల్మోస్ట్ లైక్ 350, 300-5,400 దాకా ఎళ్ళే అవకాశం ఉంది. సింపుల్ అనమాట. రేపు సెన్సెక్స్ చూద్దాం నెక్స్ట్. సెన్సెక్స్. సో ఇక్కడ ఆల్మోస్ట్ లైక్ డబుల్ టాప్ నియర్ టు 79,000 దాకా వెళ్ళి ఒక సెల్ ఆఫ్ ఇచ్చింది. ఇది కూడా చూడండి ఆల్మోస్ట్ లైక్ నిఫ్టీ లాగానే ఇంకిది ఓకే. అటు ఇటుగా ఇది కూడా ఒక సపోర్ట్ తీసుకొని ట్రెండ్ లైన్ సపోర్ట్ అప్ సైడ్ ఎళ్ళి మళ్ళీ ఇక్కడి నుంచి హ్యూజ్ డ్రాప్ అయింది. మళ్ళీ ఇక్కడ ట్రెండ్ లైన్ సపోర్టే తీసుకుంది. తీసుకొని అప్ అయింది. అలాగే ఈ జోన్ అనుకున్నాం కదా! సో ఇది ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఇది నిఫ్టీ లాగానే. సో పైపైన చెప్పేస్తున్నాను. 78,100 మళ్ళీ ఇది ఈ జోన్ సపోర్ట్ చేస్తే 7800 టు ఈ ట్రెండ్ లైన్ ప్రకారం పెట్టాను. 100
టు 200 అయితే ఒక 300 టు 500 పాయింట్స్ అప్సైడ్. అలాగే 450 కూడా స్వింగ్ హై అది కూడా పెట్టాను, నిఫ్టీకి కూడా పెట్టాను కదా. స్వింగ్ హై వెళ్తే అప్ టు 700 800 దాకా వెళ్ళే అవకాశం ఉన్నది, 200 టు 300 పాయింట్స్. ఇది కనుక బ్రేక్ చేస్తే 78,000 బ్రేక్ చేస్తే 77,900 700 దాకా వెళ్ళే అవకాశం ఉందన్నమాట. సో ఇది సెన్సెక్స్. ఫిన్ నిఫ్టీ చూద్దాం, రేపు ఎక్స్పైరీ. వాల్యూమ్స్ అయితే కంప్లీట్ డ్రాప్ అయిపోయింది వాల్యూమ్స్. సో ఇది గ్యాప్ ఉన్నది, బ్యాంక్ నిఫ్టీ లాగా ఇది మీడియన్ లాగా మధ్యలోకే చేసి డ్రాప్ అయింది అనమాట. ఇది కూడా ఇక్కడ ఒక సపోర్ట్ ఇస్తే మళ్ళీ అప్ సైడ్ అప్ టు 700 దాకా వెళ్ళే అవకాశం ఉంది. ఇది కనుక బ్రేక్ అయితే 300 దాకా అవకాశం ఉన్నది. సింపుల్. ఇక్కడి నుంచి చూడండి, ఇది అసలు స్టార్ పర్ఫార్మర్. ఇక్కడ 700 బిలో అయితే ఆల్మోస్ట్ లైక్ 710 దాకా వచ్చింది, తర్వాత అప్ సైడ్ వెళ్ళిపోయింది ఇది. మళ్ళీ ఇక్కడ నుంచి 800 దగ్గర ఇక్కడ చూడండి, మనం జోన్స్ పెట్టామంటే ఎలా వర్కౌట్ అవుతున్నాయో. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి సెల్ ఆఫ్ వచ్చి మళ్ళీ ట్రెండ్ లైన్ దగ్గరికి వచ్చింది, అక్కడి నుంచి ఒక బౌన్స్ ఇక్కడ చూడండి 13,000 దాకా వెళ్ళింది. ఆల్మోస్ట్ లైక్ 13,000 హిట్ అయ్యి 100 పాయింట్స్ డ్రాప్ అయింది. రేపు ఎలా చేయాలి, ఇది ఇక్కడ ఉంది కదా అరౌండ్ 850, 800 టు 825 ఈ రేంజ్లో ఏమన్నా వస్తే అప్ టు 900 ప్లస్. స్టాప్ లాస్ 25 పాయింట్స్ ఇది. అలాగే ఇది కనుక బ్రేక్ అయితే 800 బిలో క్లోజ్ అయితే టార్గెట్ 700 675. యాక్చువల్గా ఇది 50 పాయింట్స్ కింద పెట్టుకోవాలి. 25 1:2 స్టాప్ లాస్. సో ఇలాగా ఇది ఓవరాల్గా. సో నిఫ్టీ 0.75, నిఫ్టీ 0.75 బయాస్ నెగిటివ్. సో ఇక్కడ దాకా యాడ్ చేశారు 700 దాకా. సో ఇక్కడ ఇదే 800, ఇంకా 800 ఉన్నది, 800. సో ఇది రేపు వాచ్అవుట్ చేయాలి. 800 సిఈ బాగా ఈ రోజు అయితే డామినేట్ చేశారు, అప్ టు 700 దాకా 750 కూడా టేక్ ఓవర్ చేశారు. సో సిఈ సెల్లింగ్ ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద ఉంటుంది. సపోర్ట్ మీడియం సపోర్టు స్ట్రాంగ్ కాదంతా 700 సపోర్ట్ కింద ఉంది. ప్రాపర్ సపోర్ట్ వచ్చేసి 500 600, తర్వాత స్మాల్ సపోర్ట్ 650 ఉంది. సో దీని ప్రకారం చూసుకోండి. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 0.99 నియర్ న్యూట్రల్ అనమాట. సో ఇది మంత్లీ ఎక్స్పైరీ. స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చేసి 52,000 51,500. సో ఈ రేంజ్ మనం వాచ్అవుట్ చేయాలి. మ్యాక్స్ పెయిన్ వచ్చేసి 51,500 ఉంది. అలాగే ఇంకా స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసి 51,000. ఇది మన కాల్ కూడా ఎబో వెళ్తేనే బై అని ఇచ్చాం, దాని కింద 50,500. సో డౌన్ సైడ్ బ్రేక్ అయితే 50,500 వస్తుంది. ఫిన్ నిఫ్టీ ఇది రేపు ఎక్స్పైరీ కదా. సో మ్యాక్స్ పెయిన్ ఎక్కడ ఉంది, 23,650 ఉంది. సో ఇక్కడ ఎక్కడికో వచ్చేసింది అనమాట, 650 దగ్గరికి వచ్చేసింది ఇది. సో ఇది ఒక అప్ సైడ్ డౌన్ సైడ్ ఇది ఈ లెవెల్ చూసుకోవాలి. సో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 800 ఉంది, సపోర్ట్ వచ్చేసి 600 ఉంది. ఇన్ బిట్వీన్ మ్యాక్స్ ఇది ఓవర్ సోల్డ్ వచ్చింది. రేపు ఏదన్నా ఒక 100 పాయింట్స్ 150 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయితే ఓవర్ సోల్డ్ బాగా వస్తుంది. అలాగే ఇక్కడ ఒక మన కాన్సెప్ట్ ఉంది కదా, ఒక మూమెంట్ వచ్చాక 1-2 అవర్స్ తర్వాత సేమ్ రేంజ్ అవుద్ది. మంత్లీ ఎక్స్పైరీ కదా రేపు. సో వెరిఫై చేసుకోవాలి. ఇది చూసుకుంటా ఎక్కడెక్కడ బిల్డ్ అవుతుందో దాన్ని బట్టి 2 ప్లేసెస్లో స్ట్రాంగ్గా బిల్డ్ అవుతున్నది అంటే ఆ 2 ప్లేస్లోనే ఆ రోజంతా ఇంకా కన్సల్టేషన్. అంటే ఒక మూమెంట్ అయితే ఇస్తుంది, మార్నింగ్ కానీ బిఫోర్ 11 ఒక మూమెంట్ వస్తుంది, అక్కడి నుంచి చూసుకోవాలి కేర్ఫుల్గా. సో ప్రీమియమ్స్ ఎరోడ్ అయిపోతే కేర్ఫుల్గా ఉండండి. ఈరోజు ఇక్కడతో అంతే. రేపు అయిన తర్వాత January 1st హాలిడే. సో
తర్వాత రేపు అనాలిసిస్ చూద్దాం. చాలామంది 2025 స్టాక్స్ అని ఆల్మోస్ట్ లైక్ 10 డేస్ నుంచి ఇస్తున్నారు. ఏది ఐసీఐసీఐ డైరెక్ట్ ఇవన్నీ వీళ్ళు కోటాక్ అయి యాక్చువల్‌గా నాకు డిస్ట్రిబ్యూషన్ కింద కనిపిస్తున్నది. సో ఏం చేస్తారంటే కేర్‌ఫుల్‌గా ఉండండి. అంత ఈజీగా తీసుకోవద్దు. నేను ఒక బెస్ట్ స్టాక్స్ అని పెట్టాను. ఆ టైంలో చూడండి బాగా పడినప్పుడు ఇచ్చి పెట్టానది. అలా ఎవరు ఇవ్వట్లేదు. జస్ట్ ఏదో రాండమ్‌గా ఇచ్చేస్తున్నారు. సో ఏం చేస్తారంటే ఫండ్స్‌కేమో సెల్ ఇస్తారు. రిటైలర్స్‌కేమో బై ఇస్తారు. సో అలాగే ఒక డిమాండ్ సప్లై బై సెల్‌లో డిమాండ్ సప్లై క్రియేట్ చేస్తారు. సో కేర్‌ఫుల్‌గా ట్రాప్ అవ్వద్దు. మన సెటప్ అన్నీ వస్తేనే మీ యాస్ పర్ అది అదొక వార్నింగ్ ఇస్తున్నా. నాట్ రిలయబుల్. కొటాక్ అండ్ కొటాక్‌ని ఆల్రెడీ పట్టుకున్నారు చాలా సార్లు. ఇన్‌స్టిట్యూషన్స్‌కేమో సెల్ ఇచ్చారు. రిటైలర్స్‌కేమో బై ఇచ్చారు. అలాగే ఐసీఐసీఐకి కూడా అంతే. సో కేర్‌ఫుల్‌గా ఉండండి. వీటిలతో నమ్మటానికి లేదు. వాళ్ళు ఇన్‌స్టిట్యూషన్ ప్లే బట్టి చేస్తారనమాట. అదొక వార్నింగ్ అనమాట. ఓకే. గుడ్ నైట్. బాయ్.